పుట్టిన బిడ్డను కాపాడాల్సిన తల్లే ఆ బాలికపై జరుగుతున్న అన్యాయానికి సహకరించింది. ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటన వింటే గుండె తరుక్కుపోతోంది. పులివెందుల్లో అద్దెకుంటున్న ఒక మహిళకు నవకిషోర్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఏర్పడింది. భర్త 2017లో కువైట్ వెళ్ళాడు. ఈ విషయం తెలిసి గతేడాది వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇక్కడ నవకిషోర్ ఆమె కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. బాలిక ఏం చేసింది? తల్లికి వెళ్ళి చెప్పింది. అయితే తల్లి బయట చెప్తే ఈ విషయాన్ని చంపేస్తామని బెదిరించింది. అండ్ 2 నెలల కిందట తల్లి స్వయంగా బాలికను ఆ నవకిషోర్ గదికి బలవంతంగా పంపించింది. అక్కడ అతను అత్యాచార యత్నం చేయడంతో బాలిక కేకలు వేసి ఎలాగోలాగా తప్పించుకుంది. వెంటనే ప్రొద్దుటూరులో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పింది. సో అక్కడే ఉంది. అండ్ ఈ నెల 24న బాలిక తల్లి, అమ్మమ్మ, నవకిషోర్ చెల్లి వీళ్ళందరూ కలిసి ప్రొద్దుటూరు వెళ్ళి ఆ బాలికను మళ్ళీ బలవంతంగా తీసుకువెళ్లేందుకు ఆ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎవరి మీద? నవకిషోర్, అతని చెల్లి స్వాతి, బాలిక తల్లి అలాగే అమ్మమ్మపై కూడా కేసు పెట్టారు. సిఐ రామాంజనేయులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన కన్న తల్లి ఇలా చేస్తే ఎలా? ఈ ఘటన సమాజంలో పిల్లల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పిల్లలు ఏదైనా చెప్తున్నారు అని అంటే వాళ్ళ మాట నమ్మండి, వాళ్లకు అండగా నిలబడండి. అండ్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గుర్తుంది కదా? ఏమైనా డౌట్ ఉంటే వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇలాంటి తల్లుల్ని అసలు ఏం చేయాలి? కామెంట్ చేయండి.